హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు మా ఫామ్ చూపిస్తాను. ఇది వరకు వీడియో పెట్టున్నాను 8 months కంప్లీట్ అయినప్పుడు అక్టోబర్లో. ఇప్పుడు ఈ మొక్కలు పెట్టి సంవత్సరం 3 నెలలు అవుతుంది. ఈ అమృతపాణి రకం అరటి చెట్లు అదొక గెలలు వస్తున్నాయి. ఇది నేరేడు చెట్టు. యాక్చువల్గా అది సీడ్స్తో పెట్టింది. ఒక 2 చెట్లు ఉన్నాయి సీడ్స్తో పెట్టినాయి, బాగానే వస్తున్నాయి. ఇదిగోండి, ఇది జామ, ఇంకా అది దానిమ్మ, మామిడి, మునగ చెట్టు, ఇవన్నీ సీడ్స్తో పెట్టినవి. ఇదిగోండి దానిమ్మ. ఇక చూపించేవన్నీ అటు కొనుక్కొచ్చినవే, కడియం నుంచి తెచ్చాము. దానిమ్మ పూత వస్తుంది. ఇది సీతాఫలము. ఇదిగోండి, ఇది స్టార్ ఫ్రూట్, పూత కూడా వస్తుంది. పూత. ఇవ్వండి మునగ చెట్లు, అక్కడక్కడ పెట్టిన ఒక 20 చెట్లు పెట్టాము, ఇంకా పెట్టాలి. ఈ కలుపు చూస్తే మీకు తెలుస్తుంది కదండి, మేము ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు. ప్యూర్లీ న్యాచురల్ ఫార్మింగ్. పశువుల ఎరువు ఇంకా వర్మి కంపోస్ట్ అవి 2 మాత్రం వేస్తున్నాము. ఇంకా వేప గింజల కషాయం అవి యూజ్ చేస్తాము. ఇదిగోండి, ఇది లీచీ చెట్టు, ఒక 5 పెట్టాము, బాగానే వస్తున్నాయి. ఇదిగోండి, ఇది పనస చెట్టు, బాగా పెద్దదైంది. కొన్ని ఏమో బాగా తొందరగా పెద్దవి అవుతున్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. పనసలో 2 రకాలు పెట్టాము, ఎల్లో మామూలు రకము 2 రకాలు పెట్టాము. ఇదిగోండి, మామిడి దాదాపు 10 రకాలు పెట్టున్నాము. కొన్ని పూత వస్తున్నాయి, అయితే గిల్లేస్తున్నాము చెట్టు ఎదగదని. నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంచుతాము. ఇదిగోండి, ఇది సపోటా, ఇవి కూడా పూత వస్తున్నాయి. ఇవి కూడా కొన్ని బాగా పెద్దవి అయిపోయాయి. ఇదిగోండి, ఇది లక్ష్మణ ఫలం, చూడండి చాలా హైట్ వెళ్ళిపోయింది. ఇవి బాగా స్పీడ్గా పెరుగుతున్నాయి. ఇదిగోండి, ఇది రామాఫలము, ఒక 10 చెట్లు పెట్టాము, అన్నీ రాలేదు, కొన్ని 3-4 చెట్లు పోయినాయి. ఇదిగోండి, ఇది కమలా చెట్టు, ఒక 10 పెట్టాము ఇవి కూడా. ఇదిగోండి, పెద్ద ఉసిరి చెట్టు, ఇవి కూడా ఒక 10 పెట్టాము, బాగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కాపు వస్తాయి అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది వుడ్ యాపిల్ అంటే వెలగ చెట్టు, ఒక 2 పెట్టాము, ఒకటి బాగా వస్తుంది. ఇదిగోండి, ఇది వాక్కాయ చెట్టు, ఒక 50 చెట్లు పెట్టాము. ఇదిగోండి, జామ చెట్లు, నాటు వెరైటీనే, ఇవి ఒక 50 చెట్లు పెట్టాము. ఇవైతే కాయలు కొద్దిగా వస్తున్నాయి. అలాగే పనస కూడా ఒక 50 చెట్లు పెట్టాము. అలాగే మామిడి ఒక 200 చెట్లు, 150-200 చెట్లు పెట్టాము. ఇది కరివేపాకు, ఇవి ఒక 50 చెట్లు పెట్టాము. ఇదిగోండి, ఇది హనుమఫలం చెట్టు, ఇవి కూడా 10 పెట్టాము, కొన్ని బాగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇది మారేడు చెట్టు, తిదల బెల్వం, ఒకటే పెట్టాము, బాగా వస్తుంది. ఇదిగోండి, ఇది బత్తాయి చెట్టు, ఇవి ఒక 10 చెట్లు పెట్టాము. ఇదిగోండి, ఇది కూడా బత్తాయి చెట్టే, బాగా వస్తుంది, ఇది బాగా హైట్ వచ్చింది. ఇది జీడి మామిడి చెట్టు, 2 పెట్టాము, ఒకటే బతికింది, పూత వచ్చింది కానీ కాయలైతే రాలేదు. ఇవి చూడండి, ఇవి నేరేడు అయింది, వాటర్ యాపిల్ అయింది, నాకు తెలియట్లేదు. నేరేడు ఒక 4 చెట్లు, వాటర్ యాపిల్ ఒక 4 చెట్లు పెట్టాము, ఇది ఏదైంది తెలియట్లేదు. సేమ్గా ఉన్నాయి ఆకులు. ఇది చూడండి, రేగి చెట్టు, యాక్చువల్గా యాపిల్ బేర్ తెచ్చాము, అది పైన యాపిల్ బేర్ రాకుండా కింద అంటు కట్టిన మొక్క వచ్చింది, కానీ కాయలు బాగున్నాయి పెద్ద సైజులో, అందుకని ఉంచాము. ఇదిగోండి మా ఫామ్ హౌస్, అది పశువుల ఎరువు తోలిచున్నాము, వేయిస్తూ ఉన్నాము. కొబ్బరి చెట్లు పెట్టాం కానీ కొబ్బరి చెట్లు ఎక్కువగా బతకలేదు ఎందుకనో. చీకటి పడింది. అక్కడ పని చేస్తుంది మా అమ్మ, మనుషుల్ని పెట్టుకోలేదు మేము, ఇంకా మేమే చేసుకుంటున్నాము. ఏదైనా పని ఉన్నప్పుడు మనుషుల్ని పిలిపిస్తాము. ఎదురుగా తాడి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు మొత్తం 8 ఎకరాల భూమి.
స్తంభాలు డ్రాగన్ ఫ్రూట్ పెట్టించాలని పెట్టాము, కానీ ఎక్కువ పెట్టలేదు. 100 చెట్లు ఏమి పెట్టాము. మేమేమే అవి డెవలప్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటున్నాము. పింక్ వెరైటీ ఇదండి. సింపుల్గా మా ఫామ్ గురించి. మొక్కలు పెట్టి సంవత్సరం మీద 3 నెలలు అయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు ముందు ఇంకా అప్డేట్స్ పెడుతూ ఉంటాను. కూరగాయలు అవి ఇంకా స్టార్ట్ చేయలేదు, ముందు స్టార్ట్ చేస్తాం అవి కూడా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.